మనం ఈ వీడియోలో వడ్డీ లెక్కల గురించి చూద్దాం. బేసిక్ టర్మినాలజీ ఇంట్రెస్ట్ టాపిక్‌లో అంటే వడ్డీ అనే టాపిక్‌లో చక్ర వడ్డీ, బార్ వడ్డీ, అసలు వడ్డీ, వడ్డీ రేటు అసలు బేసిక్ టర్మినాలజీ ఏంటో నేర్చుకుందాం. మన ఛానల్‌లో ఒక సబ్స్క్రైబర్ వడ్డీ లెక్కల గురించి చెప్పమని అడిగారు. సో, బేసిక్స్ నుంచి చెప్తున్నానన్నమాట. అన్నిటికంటే ముందుగా మీకు ఈ టాపిక్ నచ్చినట్టయితే వీడియోని దయచేసి లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. కింద కామెంట్ పెట్టండి. ఫస్ట్ ఇందులో వడ్డీ, చక్రవడ్డీ, బార్ వడ్డీ, టర్మినాలజీ, చక్రవడ్డీకి ఫార్ములా, బార్ వడ్డీకి ఫార్ములా అవి చూద్దాం. ఫస్ట్ అసలు అంటే ఏంటంటే, అసలును మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం. ప్రిన్సిపల్ అసలు అంటే మనకు అవసరం ఉందనుకోండి. ఫర్ సపోజ్ మనకు ఒక 1000 రూపాయలు అవసరం ఉన్నాయి అనుకుందాం. మనం ఏం చేస్తాం, మన దగ్గర డబ్బులు లేనప్పుడు పోయి మన ఫ్రెండ్ దగ్గర పోయి అరే ఒక 1000 రూపాయలు అప్పియరా అని అడుగుతాం. ఆ ఫ్రెండ్ ఊరికేనే ఇస్తారా? 1000 రూపాయలు నీకు అప్పిస్తే నాకేంటి అని అడుగుతాడు. అప్పుడు నువ్వేమంటావు? అరే 100 రూపాయలకు ఒక 2 రూపాయలు ఎక్కువ వడ్డీ వేసి ఇస్తానురా అంటాం. దాన్ని వడ్డీ అంటారు. అంటే మనం ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ దగ్గర ఎంత తీసుకున్నారు? ఒక 1000 రూపాయలు తీసుకున్నారు అనుకుందాం. 1000 రూపాయలు తీసుకున్నారు. 1000 రూపాయలు తీసుకొని ఏమన్నారు? ఇది మన వాడుకల మనము బయట చేబదులుగా తీసుకునే వడ్డీల బేసిక్ ఎట్లా అంటే, నువ్వు అవసరానికి 1000 రూపాయలు తీసుకుంటే ఇప్పుడు ఆయన నీకేమన్నాడు? 2 చొప్పున అంటే నెలకు 100 రూపాయలకు 2 చొప్పున వడ్డీ అన్నాడు. 100 రూపాయలకు 2 చొప్పున వడ్డీ అంటే 1000 రూపాయల్లో ఎన్ని వందలు ఉన్నాయి? 10 వందలు ఉన్నాయి, అంతే కదా. 10 వందలు అయితే 1000 రూపాయలు. నువ్వు 100కి ఎంత ఇస్తావు? 2 రూపాయల చొప్పున ఇస్తావు. అంటే 1000 రూపాయలకు నెలకు ఎంత ఇస్తావు? 10 2 20 రూపాయల వడ్డీ ఇస్తావు. 1000 రూపాయలకు 20 రూపాయల వడ్డీ అవుతుందన్నమాట. ఇప్పుడు మనము ఇది బయట నోటి లెక్కల ద్వారా తీసుకునే వడ్డీ. ఇప్పుడు బయట మనకు ప్రొసీజర్ ఎట్లా జరుగుతుందంటే, మనం 1000 రూపాయల అప్పు తీసుకున్నాము అంటే వాళ్ళు ఏమంటారు? 100కు ఒక 2 రూపాయల వడ్డీ చొప్పున ఇస్తున్నా బాబు అంటారు అనమాట. అంటే 1000 రూపాయలు ఎన్ని వందలు ఉన్నాయి? 10 వందలు ఉన్నాయి. సో 100కు 2 అంటే నువ్వు ఎంత ఇంట్రెస్ట్ ఇస్తున్నావు నెలకు? 1000 రూపాయలకు అంటే 20 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తున్నావు. అంటే ప్రతి 100 రూపాయలకు నువ్వు ఒక 2 రూపాయలు యాడ్ చేసి ఇస్తున్నావు అనమాట. అంటే నువ్వు రిటర్న్ చేసేటప్పుడు ఎంత ఇస్తున్నావు? 102 రూపాయలు ఇస్తున్నావు అనమాట. ఇది ఇక్కడ వడ్డీ. అంటే ఆయన దగ్గర ఉన్న 1000 రూపాయలను నీకు ఇవ్వడం ద్వారా ఆయన 100కు ఒక 2 రూపాయలు ఎక్కువ సంపాదిస్తున్నాడు అని అర్థం. ఈ ఎక్స్ట్రా ఏదైతే ఇస్తున్నామో 100కు 2 రూపాయలు ఎక్స్ట్రా ఏదైతే ఇస్తున్నామో అది వడ్డీ అంటారు. ఇది 1000 రూపాయలను అసలు అంటారు. నువ్వు నెలకు చొప్పున ఇక్కడ మనం అనుకున్నాం కాబట్టి, సరే నువ్వు ఇదే సంవత్సరానికి ఇచ్చినావనుకో, ఈ నెలకి 20 రూపాయలు 20 రూపాయలు 20 రూపాయలు సంవత్సరానికంటే 12 నెలలకు యాడ్ అవుతా పోతూ ఉంటుంది. ఇది అసలు వడ్డీ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ అనమాట. మరి 1000 రూపాయలు కాదు, ఇప్పుడు నీకు ఒక 10,000 అవసరం ఉందనుకుందాం. 10,000 అవసరం ఉంది. నువ్వు 10,000 తీసుకున్నావు. మీ ఫ్రెండ్ దగ్గర అవసరానికి 10,000 తీసుకున్నావు. 10,000 తీసుకొని ఇక్కడ కూడా 2 రూపాయల వడ్డీ అన్నావు. 100కి 2 రూపీస్ వడ్డీ అన్నావు. 100కి 2 రూపీస్ వడ్డీ అన్నావు. ఇప్పుడు ఎన్ని వందలు ఉన్నాయి ఇందులో? 100కి ఎన్ని సున్నాలు ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 100 వందలు అయితే 10,000 కదా. సో నువ్వేమిస్తావు? ప్రతి నెల ఈయనకి ఎంత యాడ్ అవుతాయి వడ్డీ రూపంలో? 200 రూపాయలు యాడ్ అవుతాయి, అంతే కదా. 100కు 2 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నమాట. అంటే ప్రతి 100 రూపాయలకు 2 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నమాట. ఈ ఎక్కువ ఇచ్చేదే వడ్డీ. నువ్వు ఏదైతే 10,000 రూపాయల ప్రిన్సిపల్ తీసుకున్నావో అది అసలు పి అవుతుంది అన్నమాట. దీన్ని మనం బుక్ లాంగ్వేజ్లోకి పోయి చూస్తే మనకిక్కడ దీన్ని ఏమంటారంటే, ఒక సంవత్సర కాలానికి వడ్డీ లెక్క కట్టడం. సంవత్సరం కాదు, నువ్వు డబ్బులు తీసుకున్నప్పటి నుంచి మళ్ళీ తిరిగి ఇచ్చే వరకు ఎంత టైం అయిందో అంత టైంకు వడ్డీ లెక్క కట్టి ఇవ్వడాన్ని బారు వడ్డీ అంటారనమాట. ఇప్పుడు మనము బుక్ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఫస్ట్ బార్ వడ్డీకి ఫార్ములా రాద్దాం. ఫార్ములా రాసి ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, బార్ వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్. అప్పు తీసుకున్న రోజు నుండి అప్పు చెల్లించే రోజు వరకు ఏకకాలంలో వడ్డీని లెక్కగట్టే పద్ధతిని బారు వడ్డీ అంటారు. అంటే ఇప్పుడు ఇదేంటో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్లో మీరు 1000 రూపాయలు తీసుకున్నారు కదా. మీరు 1000 రూపాయలు తీసుకొని 100కు 2 చొప్పున తీసుకున్నానని చెప్పు మీ ఫ్రెండ్కి. అంటే నీకు అవసరం ఉండి, మళ్ళీ రాస్తున్నాను ఇక్కడ చూడండి, నీకు అవసరం ఉండి 1000 రూపాయలు తీసుకున్నావు. ఫస్ట్ ఎగ్జాంపులే చెప్తున్నా మళ్ళీ.
రూ. 1000 తీసుకొని, నీకు అవసరం ఉండి రూ. 1000 తీసుకొని నువ్వేమన్నావు ఇంట్రెస్ట్? రూ. 100కు రూ. 2 వడ్డీ అన్నావు. అంటే ఇందులో ఉన్న ప్రతి 100కు నువ్వు రూ. 2 వడ్డీ కడుతున్నావు. అంటే నువ్వు రిటర్న్ ఇచ్చేటప్పుడు ప్రతి 100కు రూ. 102 ఇస్తున్నావు అన్న లెక్క. ఇప్పుడు నువ్వు ఇది ఏమన్నావు? ఒక సంవత్సర కాలానికి ఇస్తా అన్నావు. అయినా నీకు వెళ్ళలేదు అప్పటి వరకు. అయినా కూడా వెళ్ళలేదు. నువ్వు 2 సంవత్సరాలకి ఇచ్చావనుకో, ఈ 2 సంవత్సరాల వరకు కూడా ఎన్ని వందలు ఉన్నాయో నెలకు 100కు రూ. 2 చొప్పున వడ్డీ కడతా ఉంటారనమాట. కానీ చక్రవడ్డీ అట్లా కాదు. చక్రవడ్డీ చెప్పినప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బారు వడ్డీకి చక్రవడ్డీకి మీకు తేడా తెలిస్తే తెలుస్తుంది. మీరు రూ. 1000కు 100కు నెలకు రూ. 2 చొప్పున నువ్వు 2 సంవత్సరాల తర్వాత నువ్వు ఎంత రిటర్న్ చేస్తావో లెక్కగట్టేదే బారు వడ్డీ. అదనమాట. ఇది బుక్ లాంగ్వేజ్లో ఇప్పుడు ప్రతి దానికి టెర్మినాలజీ తీసుకో. ఇప్పుడు ఇది మనం నోటి లెక్కన చేసేద్దాం. ఇప్పుడు నువ్వు ఎంత 100కు రూ. 2 అన్నావు. అంటే ఇట్లా ఎన్ని వందలు ఉన్నాయి అనుకున్నాం? 10 వందలు ఉన్నాయి. అంటే నెలకు ఎంత కడుతున్నావు నువ్వు? రూ. 20 కడుతున్నావు. నెలకు రూ. 20 100కు 2 చొప్పున వడ్డీ అయితే రూ. 20 అవుతుంది. 12 నెలలకి ఏమవుతుంది? 12 రోజులు 24 240 అవుతుంది. అంతే కదా. 2 సంవత్సరాలకి ఏమవుతుంది? 240 ప్లస్ 200 అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని 240 కంటే నువ్వు తిరిగి ఇచ్చేటప్పుడు సంవత్సరం తర్వాత తిరిగి ఇచ్చేటప్పుడు ఎంత ఇస్తావు? రూ. 1240 ఇస్తావు. నువ్వు ప్రతి సంవత్సరం కూడా రూ. 240 వడ్డీయే కడతావు. నువ్వు ఎప్పుడు ఇస్తే అప్పటి వరకు రూ. 1000 అసలు ఇచ్చుకుంటూ ప్రతి సంవత్సరం 240 ఎక్కువ ఇచ్చుకుంటూ వెళ్తావు. ఇది వడ్డీ. ఇదే బారు వడ్డీ. ఇది దానికి ఫార్ములా ఏంటంటే ఇదన్నట్టు. ఇందులో ప్రతి దానికి ఐ అంటే వడ్డీ, పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అంటే నువ్వు తీసుకున్న అసలు, టీ అంటే నువ్వు ఎంత కాలానికి తీసుకున్నావు, ఆర్ అంటే ఇక్కడ ఆర్ అనేది ఇది మనం నోటి లెక్క ద్వారా నెల కింద అనేసి నోటి లెక్క ద్వారా రఫ్గా చేసేసినాం. ఇక్కడ ఏంటంటే సంవత్సర కాలానిక ఎంత వడ్డీ రేటు అన్నమాట. నువ్వు ఎంత పర్సెంట్ వడ్డీ ఇస్తున్నావు అనేది సంవత్సర కాలానికి లెక్క కడతారనమాట. ఇక్కడ బై 100 ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ప్రతిదానికి ఒకసారి డెఫినేషన్ చూద్దాం. పి అసలు, పి అంటే ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ పి అంటే ఏంటో నేను రాశాను ఇక్కడ. అప్పుగా తీసుకున్న సొమ్ము. ఐ అంటే ఏంటి? అప్పుగా తీసుకున్న సొమ్ముకు చెల్లించే అదనపు వడ్డీ. నెక్స్ట్ ఇంకేంటి ఏమున్నది ఇలా? టీ అంటే ఏంటి రాద్దాం ఇక్కడ. బారు వడ్డీ ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇందులో ప్రతి వర్డ్ చూసాం కదా. ఐ అనేది వడ్డీ. వడ్డీ ఏంటి? నువ్వు సొమ్ము తీసుకున్నప్పటి నుంచి మళ్ళీ తిరిగి ఇచ్చే వరకు నువ్వు ఎంతైతే అదనపు సొమ్ము కడతావో దాన్ని వడ్డీ అంటారు. పి అంటే నువ్వు తీసుకున్న సొమ్ము, టీ అంటే నువ్వు తీసుకున్నప్పటి నుంచి మళ్ళీ చెల్లించేంత వరకు ఎంత కాలం అయితే ఉంటుందో దాన్ని టీ అంటారు. ఆర్ అంటే వడ్డీ రేటు. ఒక సంవత్సర కాలానికి 100పై చెల్లించే అదనపు మొత్తాన్ని వడ్డీ రేటు అంటారు బై 100. ఈ ఫార్ములాలో మీరు ఏది సబ్స్టిట్యూట్ చేసినా మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఇదే ప్రాబ్లాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందాక మనం చెప్పుకున్న ప్రాబ్లాన్నే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. అంటే రూ. 1000కు సంవత్సర కాలానికి వడ్డీ ఎంత అవుతుంది? PTR వడ్డీ రేట్ ఎంత అనుకుందాం? మనం ఒక 10% అనుకుందాం. 10% వడ్డీ అంటే ఇప్పుడు నేను సంవత్సర కాలానికి చెప్తున్నా. సంవత్సర కాలానికి ఇప్పుడు ఇందాక మనం నెలకు చూసాం కదా. సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు అర్థం కావాలని చిన్న అమౌంట్ తీసుకున్నాను. రూ. 1000 మీకు అవసరం ఉండి మీ ఫ్రెండ్ దగ్గర రూ. 1000 తీసుకున్నారు. ఎప్పటి వరకు ఇస్తా అన్నారు? అరే ఒక 2 సంవత్సరాలలో నాకు వెళ్ళినప్పుడు ఇస్తారా అన్నారు. అంటే 2 సంవత్సరాలు మీరు 2 సంవత్సరాల కాలానికి రూ. 1000 తీసుకున్నారు. వడ్డీ రేట్ ఎంత అన్నాడు? అంటే రూ. 1000 మీద సంవత్సరానికి 10% ఎక్కువ ఇవ్వాలి నువ్వు. అర్థమవుతుందా? సంవత్సరానికి 10% ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు వడ్డీ ఎంత అవుతుందో చూద్దాం. ఇది మనకు బుక్కులు మనము నెలకు కట్టేది నోటి లెక్కలతో చేసేది ఇందాక చూసాం కదా. అదే ఇప్పుడు నేను ఫార్ములా రూపంలో వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు PTR/100లో ఇది సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. చూడండి, సబ్స్టిట్యూట్ చేశాను. 1000 ప్రిన్సిపల్ అమౌంట్ 1000, టీ అనేది 2 సంవత్సరాల కాలం, ఆర్ అనేది 10% వడ్డీ బై 100. ఇప్పుడు నేను ఇది కట్ చేస్తున్నా చూడండి. ఎంత వచ్చింది? రూ. 200 వచ్చింది. ఇంట్రెస్ట్ అనేది ఎంత? రూ. 200 అన్నమాట. 10%. నేను 10% అందాదగా వేసేసాను. సో మీకు ఇంట్రెస్ట్ మీరు ఎంత కట్టాలి? ఐ అనేది
రూ. 200 వచ్చిందనమాట. రూ. 1000కు 10% సంవత్సరానికి వడ్డీ అయితే ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? రూ. 200. ఇప్పుడు మనం మొత్తం ఎంతో చెప్దాం. మొత్తం ఏదో చూద్దాం. మొత్తం అంటే ఏంటి? మొత్తం A ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. నువ్వు ఫస్ట్ తిరిగి ఇచ్చేసేటప్పుడు వాళ్ళకి అసలు ప్లస్ వడ్డీ కలిపిస్తావు కదా. ఇప్పుడు మొత్తం ఎంత అయింది? మొత్తం నువ్వు తీసుకున్నది రూ. 1000 ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత? 200. నువ్వు తిరిగి ఇచ్చేటప్పుడు ఎంత ఇస్తావు? రూ. 1200 ఇస్తావు అన్నమాట. అంటే డబ్బులతో డబ్బులు సంపాదించడం వడ్డీ అంటే ఏం లేదు. వాళ్ళ దగ్గర నిలువున్న అమౌంట్ నీకు ఇవ్వడం వల్ల నువ్వు ఎంతో కొంత డబ్బు ఎక్స్ట్రా వేసి వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తావు అన్నమాట. మొత్తం A ఈజ్ ఈక్వల్ టు రూ. 1000 అసలు ప్రిన్సిపల్ ప్లస్ వడ్డీ కలిపి రూ. 1200 నువ్వు తిరిగి ఇచ్చేస్తావు అన్నమాట. ఇది బారు వడ్డీ. చక్రవడ్డీని మళ్ళీ చూద్దాం, ఇంకొక వీడియోలో చూద్దాం. ఇది అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.